పోలేరమ్మ, మైసమ్మ, పోచమ్మ, నూకాలమ్మ ఇలా ప్రతి ఊరికి ఒక గ్రామదేవత ఉంటుంది. ఊరిలో ఏ ఆలయం ఉన్నా లేకపోయినా గ్రామదేవత మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సాంప్రదాయాలను అనుసరించి గ్రామ రక్షణగా ఈ దేవతలను ఊరి పొలిమేరల్లో ఏర్పాటు చేసేవారు. ప్రాచీన కాలంలో మానవుడు ఎంతో తెలివైనవాడు. ఇంట్లో ఉన్న చిన్న పెద్ద ఆడ మగ అందరూ దేవీ నవరాత్రుల కాలంలో ఎక్కడో ఉన్న మధుర మీనాక్షమ్మ వద్దకో, కంచి కామాక్షమ్మ దగ్గరకో, బెజవాడ కనకదుర్గమ్మ చెంతకో వెళ్ళాలంటే కుదరకపోవచ్చు. ఒక్కొక్కప్పుడు సొమ్మున్న వెళ్ళే వీలుండకపోవచ్చు. వీలు చుక్కిన అందరికీ ఒకేసారి వెళ్ళడం సాధ్యపడకపోవచ్చు. ఇలాంటి సందర్భాలలో అలాంటి వాళ్ళు అమ్మ దర్శనానికి వెళ్ళలేకపోయామి అని నిరాశ పొందకుండా ఉండేందుకు, ఎక్కడో ఉన్న తల్లిని ఇక్కడే దర్శించుకున్నామనే తృప్తిని పొందేందుకు గ్రామదేవత వ్యవస్థను ఏర్పాటు చేశారు పెద్దలు. ఈ దేవతా ప్రతిష్ఠ గొప్ప విద్వాంసులైన వేద, స్మార్త, ఆగమ శాస్త్ర పండితుల చేతనే జరుగుతుంది. ఎవరికి నిజమైన భక్తి ప్రపత్తులతో పాటు అర్చకునుగా ఉండే తీరిక, ఓపిక ఉంటాయో అలాంటి వారిని వారి కోరిక మేరకు అర్చకులుగా నియమించారు పూర్వీకులు. అప్పటి నుంచి ఆ అర్చకుని వంశం వాళ్ళే ఆ గుడి బాధ్యతలను నిర్వహిస్తూ వస్తున్నారు. దేవతా విగ్రహ ప్రతిష్ఠ శాస్త్రీయంగా నిర్వహించబడింది కాబట్టి ఆ దేవతల కింద బీజాక్షరాలున్న యంత్రం సరైన ముహూర్తంలోనే వేయబడింది. కాబట్టి గ్రామ దేవతలంతా శక్తి ఉన్న దేవతలే అవుతారు. భక్తుల కోర్కెలు తీర్చగలిగే వారవుతారు. అయితే ప్రతి సంవత్సరం ఆలయ ప్రతిష్ఠ జరిగిన ఆ నెల ఆ తిథి నాడు ఖచ్చితంగా విద్వాంసులను పిలిచి పవిత్రోత్సవాన్ని చేయించాల్సిందే. అలా చేయడం వల్ల అమ్మకి మన ద్వారా ఏదైనా అపవిత్రత కలిగి ఉంటే తొలగుతుంది. గ్రామదేవతల ఆవిర్భావం. పంచభూతాలు అనగా గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశము కారణంగానే ఈ ప్రపంచం ఏర్పడింది. అందుకని ఈ పంచభూతాలకి ప్రతీకలుగా 5 గ్రామదేవతలను ఏర్పాటు చేశారు తొలి దశలో. పృథ్వీదేవత. మొదటిది పృథ్వీ అంటే నేల. ఇది పంటకు ఆధారం. కుంకుళ్ళు బాగా పండే ప్రాంతంలో ప్రతిష్ఠించిన పృథ్వీని దేవతను కుంకుళ్ళమ్మ అన్నారు. గోగులు బాగా పూచే ప్రాంతంలో ఆ గోంగూర, గోగునార ఇవే వారి జీవన ఆధారం కాబట్టి ఆ పేరుతో గోగులమ్మను ఏర్పాటు చేశారు. జొన్నలు పండే చోట జొన్నాళ్ళమ్మని, నూకలు అంటే వరి పండే ప్రాంతంలో నూకాలమ్మ అని పిలుచుకున్నారు. మొదటిసారిగా పండిన పంటను ఆ తల్లికే నివేదన చేయడం, అర్చకునుగా ఉన్నవానికి అందరూ ఆ పంటను ఇస్తూ ఉండడం, దాన్నే సొమ్ముగా మార్చుకొని అతడు జీవించడం, ఇలా సాగుతూ ఉండేది వ్యవస్థ. పంట వేసేటప్పుడు కూడా ఈ తల్లిని ఆరాధిస్తే గాని చేనుకు వెళ్ళేవారు కాదు. అన్నాన్ని పెట్టే తల్లి కాబట్టి అన్నమ్మ అని కూడా ఒక దేవత ఉంది. ఇక పంటలన్నీ చేతికందాక సుఖ సంతోషాలతో జాతర చేస్తుండేవారు. ఇప్పటికీ అనేక గ్రామాల్లో కొనసాగుతుండడం జరుగుతూ ఉంది. జలదేవత. రెండవది జలానికి సంబంధించిన తల్లి గంగమ్మ, గంగానమ్మ. ఈ తల్లి భూమి మీద కాక భూమి లోపల ఎంతో లోతుగా ఉంటుంది. గుడి ఎత్తుగా కట్టిన తల్లిని చూడాలంటే మెట్లు దిగి కిందికి వెళ్ళవలసి ఉంటుంది. అగ్నిదేవత. మూడవది తేజస్సు అంటే అగ్ని. పగటిపూట తేజస్సునిచ్చే సూర్యునికి ప్రతీకగా సూరమ్మను, రాత్రిపూట తేజస్సునిచ్చే చంద్రునికి ప్రతీకగా పున్నమ్మను దేవతలుగా చేశారు. సూరమ్మను ప్రతి అమావాస్య నాడు, పున్నమ్మను ప్రతి పౌర్ణమి నాడు పూజించే విధంగా ఏర్పాటు చేసుకుని కులవృత్తిని ఆ రోజు మానేయడం చేసేవారు. ఇక అమ్మకు కుడికన్ను సూర్యుడుగాను, ఎడమకన్ను చంద్రుడుగాను ఆ తల్లికి పెట్టిన పేరు ఇరుకులమ్మ. నాలుగవది వాయువు. కరవలి అంటే పెద్ద గాలి. కొండ ప్రాంతంలో ఉండేవారికి విపరీతమైన కొండగాలి వీచినప్పుడు ఏ ఉపద్రవం ఉండకుండా రక్షించేందుకు కరువులమ్మను ఏర్పాటు చేసుకున్నారు. ఐదవది ఆకాశము. ఎత్తులో ఉన్నందున కొండమ్మను ఆకాశ దైవానికి ప్రతీకగా తీసుకున్నారు. పిడుగులు, మెరుపులు,
గాలివాన ఇలాంటి వాటి నుండి రక్షించేందుకు ఈ తల్లిని ఏర్పాటు చేసుకున్నారు. మనం రకరకాల పేర్లతో పిలిచే ప్రతి గ్రామదేవత పేరు వెనుక ఒక పరమార్థం ఉంది. సొంత ఊరును విడిచి పొరుగురు వెళ్ళే వ్యక్తుల రాకపోకలను గమనిస్తూ ఊరి పొలిమేరల్లో ఉండే తల్లి పోలేరమ్మ క్రమంగా పోలేరమ్మ అయింది. ఒక వ్యక్తికి జీవనభృతి కలిగించి పోషించే తల్లి పోచమ్మ అన్నమాట. ఎల్లమ్మ తల్లి తన భక్తులకి ఎటువంటి వ్యాధులు రాకుండా నివారించేదైతే పోచమ్మ పోషణ కలిగిస్తుంది. ప్రతి వ్యక్తికి ఇంతకాలం జీవించాలనే ఓ కట్ట అవధి ఏదుందో ఆ కట్టను మేయగల అంటే ఆ అవధిని రక్షించగల అమ్మే కట్టమేసే ప్లస్ అమ్మ కట్టమేసే అమ్మ. కాలక్రమంలో కట్టమైసమ్మ అయింది. స్వచ్ఛమైన అమ్మ అనే అర్థంలో సు ప్లస్ అచ్చ ఈక్వల్ టు స్వచ్ఛ అనే 2 పదాలు కలిపి అచ్చమ్మగా అయింది. ఈ విధంగా మన గ్రామ దేవతల యొక్క ఆవిర్భావం జరిగింది.